నీళ్లు తాగినంత ఈజీ. కాని ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయంగా వెళ్లేవారు. ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవ్వరికీ తెలిసేది కాదు. అప్పట్లో శబరిమల వెళ్లటానికి ఏరుమేలి మార్గం అనే ఒక్కదారినే ఉపయోగించేవారు. ఈ దారిగుండానే పూజారులు, సిబ్బంది ఆలయానికి వెళ్లి వచ్చేవారు. పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసేవారు కాబట్టి వీరు ఎప్పుడు వెళ్లినా గుంపులుగా ఒకే బృందంగా వెళ్లేవారు. శబరిమల పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో యాత్రకి బృందాలుగా వెళ్లటం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికీ అయ్యప్ప భక్తులు అలానే చేస్తున్నారు. 200 సంవత్సరాల క్రితం 70 మంది శబరిమల యాత్రకు వెళ్లారు. ఆ సంవత్సరం ఆలయ పైకప్పు ఎండుగడ్డితో, ఆకులతో కప్పబడి ఉంది. అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహమే ఉండేది. ఆ విగ్రహానికే పూజలు చేసేవారు. 1909లో దేవాలయంలో అగ్ని ప్రమాదం